అండ్ మీరు చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు మీరు కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు అప్పుడు. నేను ఆ పార్టీగా నేను మొదటి మా నాన్న కాంగ్రెస్, నాకు ఆయన రాజశేఖర రెడ్డి గారి పాలసీస్ ఇష్టం, అందుగురించి మెంబర్షిప్ తీసుకున్నాను దాంట్లో నేను. అంతే అంతే. అందుగురించి టూర్కి అంతా కూడా వెళ్ళాను నేను, క్యాన్వసింగ్ కూడా వెళ్ళాను రెగ్యులర్గా. అప్పుడు ఆయన నుంచి ఏం కాల్ రాలేదు మీకు చిరంజీవి గారి గురించి? నా ఫోన్ చేయలేదు, నేను దాని గురించి మాట్లాడలేదు, ఎవరు అడగలేదు దాని గురించి. ఓకే ఓకే. మరి నేను టీవీ5 కూడా వర్క్ చేశాను అప్పుడు. టీవీ5 మరి ఆయన తెలుగుదేశం ఆయన ఎవరైనా నాయుడు గారు టీవీ5 వర్క్ చేశాను యాంకర్గా. యాంకర్ కాదు, ఏదో చేసామండి నేను, అదే రాజకీయ బేతాళం అని ఒకటి చేశాను. ప్రోగ్రామ్ చేశారు? ప్రోగ్రామ్ చేశాను రెగ్యులర్గా, మార్నింగ్ వెళ్ళి చేయాల్సి వచ్చేది అది. ఓకే ఓకే. మరి అప్పుడు మరి ఆయన తెలుగుదేశం ఆయన, మరి నేను ఆయన క్యాన్వసింగ్ వెళ్ళి వచ్చిన తర్వాత ఎలా జరిగింది సుధాకర్ అని చెప్తే బాగా జరిగింది సార్, వచ్చేస్తారు కాంగ్రెస్ వచ్చేస్తుందని చెప్పేవాడిని, ఆయన నవ్వేవాడు తప్పితే ప్రాబ్లం ఉండేది. మీకు పాలిటిక్స్ కూడా బాగా ఇంట్రెస్ట్ సార్? అప్పుడు ఇంట్రెస్ట్ ఉండేది, ఆ తర్వాత లేదు. ఇప్పుడున్న పొలిటికల్ కండిషన్ మీద మీ ఒపీనియన్? అస్సలు దాని గురించి ఆలోచించట్లేదు ఎవరు వస్తే. నేను ఎందుకంటే మొదటి వచ్చి కమ్యూనిస్ట్ అంటే నేను పక్క అందరూ ఓకే అందరూ సమానమైన మెంటాలిటీ నాది, హ్యూమనిజం ఉండాలి తప్ప ఏది ఉండకూడదు అనేవాడిని. ఆ టైం మెంటాలిటీ కాబట్టి నేను పాలిటిక్స్ వెళ్ళలేదు, కమ్యూనిస్ట్ పక్కా కమ్యూనిస్ట్ నేను. తమిళనాడులో కూడా అదే అయింది, ఎంజీఆర్ గారు పార్టీలో జాయిన్ అవుతాను అడిగితే నేను రాను సార్, అదే జేపీఆర్ అని ఒక మినిస్టర్ ఉండేవాడు, ఆయన అడిగాడు నువ్వు మరి పార్టీలో జాయిన్ అవ్వరు, మంచి క్రేజ్ ఉండేది కదా నాకు, జాయిన్ అవ్వంటే నేను చెప్పాను నా పాలిటిక్స్ అంటే ఇష్టం లేదు, పక్కా కమ్యూనిస్ట్ అండి, వేరే ఏ పార్టీలో జాయిన్ అవ్వని చెప్పాను. దాంతో కొన్ని సినిమాలు ఆగిపోయి కూడా తమిళ అండర్ ప్రొడక్షన్ ఉండేవి, అండర్ ప్రొడక్షన్ తమిళ పిక్చర్స్ ఆపేశారు వాళ్ళు, అలా జరిగింది. అదే పొలిటికల్ ప్రెజర్స్ వల్ల. ఏంటి కేవలం పార్టీలో ఎంజీఆర్ పార్టీలో జాయిన్ అనడం వల్ల అట్లా జరిగింది అది. ఇంకా ఎలాంటి ప్రెజర్స్ వచ్చాయి సార్ అప్పుడు? ఇంకే ప్రెషర్స్ లేవండి, ప్లెజెంట్గా ఉంటే చక్కగా యాక్ట్ చేసుకున్నాను ఉండేవాడిని తప్పితే. రిలీజ్ మరి అప్పుడు తమిళలో సినిమా చేశాను, మరి నేను రాధిక విజయశాంతి సుభాష్ ముగ్గురు హీరోయిన్స్ దాంట్లో. పిక్చర్ చాలా బాగా వచ్చింది, కానీ అది కూడా అయిపోయింది, అది కూడా రిలీజ్ అవ్వాలి. యాక్చువల్ ఆయన ఎంజీఆర్ రీజన్ అది ఏమిటో మనకు తెలియదు, తలకాయ నొప్పి మ్యాటర్ అండి అది, అట్లా జరిగింది. ఇంకేం ఇప్పటికీ అలాగే డబ్బాలలో మిగిలిపోయింది అంతే, డబ్బాలు కూడా అయిపోయాయి, ఎక్కడ పోయాయి మరి అలా అయిపోయింది. ప్రసాద్లో చేసినాం, ప్రసాద్ ఆయన ఉన్నారు కదా, ప్రసాద్ గారు, రమేష్ గారు, ఆయన అప్పుడప్పుడు అడిగే ఉన్నాడు ఏమైంది సుధాకర్ సినిమా, ఇంకేముంది అయిపోయింది. అప్పుడు లాస్ అయినా ఫైనాన్షియల్గా అప్పుడు ఇబ్బంది పడ్డాను, అప్పుడు పెళ్ళికి వెళ్ళి అవ్వలేదు, చిన్నోడు కదండి, అంత నాలెడ్జ్ కూడా లేదు దాని గురించి. అంత స్టార్డమ్ని మీరు ఎట్లా ఏమంటారు, ఎట్లా మేనేజ్ చేసేవాళ్ళు, ఎట్లా ఎంజాయ్ చేసేవాళ్ళు, ఎలా మేనేజ్? చాలా ఎంజాయ్ చేసేవాడండి, అవుట్డోర్స్ కార్లో వెళ్ళిపోయాడు, ఎక్కడ కోయంబత్తూరు, ఆ తర్వాత ఇంకా ఊటీ గీటీ అన్ని చోట్ల మానే డ్రైవ్ చేస్తుండేవాడు, నేను మేకప్ అనుకుండేవాడు, కుర్రాడు ఉండేవాడు, వెళ్ళిపోయి అన్ని షూటింగ్ అలా కార్లో వెళ్ళిపోయేవాళ్ళం మేము, అంత బిజీ చేసిన సినిమాలు. అంటే పెళ్లి కాకముందే వచ్చింది ఆ స్టార్? పెళ్లి కాకముందే కదా స్టార్, వెళ్ళిన తర్వాత వచ్చింది బాగుంటుంది, తన సజెషన్స్ అని ఇచ్చేది కదా. పెళ్లి కాకముందు వచ్చే స్టార్ అంటే మామూలుగా ఏమంటారు సక్సెస్ తల మీదకి ఎక్కే ఛాన్సెస్ ఉన్నాయి, అది 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 దాన్ని అది మీకు వచ్చిందా రాలేదా? అంటే పొగరు అంటారా? అబ్బాయి ఆ పొగరు ఉండేది కదా, చాలా ఫ్రెండ్ సరదాగా ఉండేవాడు తప్పితే. మళ్ళీ ఆ విజయసార్ రూమ్లో ఉండేవాడు కదా, ఆ రూమ్కి వచ్చేవాడిని, ఆ రూమ్లో కూర్చునేవాడిని, మాట్లాడాను ఫ్రెండ్తో. ప్రభాకర్ ఒక ఆయన ఉండేవాడు, నేను మా అన్న అక్కడికి వచ్చి అతను పికప్ చేసుకొని బయటికి వెళ్ళేవాడు, బుహారీస్ కానీ తర్వాత చైనీస్ కానీ తినేసి వస్తుండేవాడు, అలా ఉండేది. ఇంకా భారతీరాజు గారు షూటింగ్ జరిగేటప్పుడు రిలీజ్ అయిన తర్వాత చెప్పాడు ఆయన, సుధాకర్ తమిళ్లో నీకు ఒక ఇబ్బంది చేస్తారు వాళ్ళు, నువ్వు తొందరగా నీ తెలుగుకి ఎంటర్ అవ్వడం బెటర్ అనేవాడు. లక్కీగా నా ఊరికి వచ్చిన మాట, బోయిమంటలు వరుస సినిమాలు వచ్చేసి, అగ్నిపూలు, కృష్ణ గారు తమ్ముడు అనుకునేవాడు చాలా కాలం. అవును సార్, అవును. చేయలేకపోవడము లేదంటే ఇంకేదో రకరకాల కారణాల వల్లలో చిన్న మీరు ఇన్సల్ట్ ఫీల్ అవ్వడము అలాంటివి ఎక్కడ ఏం జరగలేదు, చాలా బాగా చూసేవాడు అండి వాళ్ళు. పోనండి మీ ఒకటి అనేవాళ్ళు, సుధాకర్ మాత్రం అమౌంట్ ఇస్తేనే కానీ షూటింగ్ రాడు అనే పేరు ఉండేది నాకు. అంటే బిగినింగ్ ఇవ్వాలా మొత్తం డబ్బింగ్ ముందు ఇచ్చేయాలనుకున్నాను, డబ్బింగ్ ముందు ఇచ్చేయాలని కండిషన్ పెట్టేవాడు అనమాట, అది ఒకటే ఉండే తప్పితే ఇంక వేరే ఏం లేదు.